కొడవలూరు మండలం నీలగిరి సంఘం అంటే మా నిరుపేద గిరిజన యానాదులు నివసించే ఊరు ఇది. కొడవలూరు మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నీలగిరి సంఘం ఇక్కడికి ఈరోజు కూరగాయలు పంచబోతున్నాం. నీలగిరి సంఘం ఇది. ఎవరు ఇంట్లో? ఇల్లేరా? ఆడోళ్ళ? ఆడోళ్ళు పని చేసుకుంటున్నారా? ఇదో కూరగాయలా? ఈ ఎండకాలం ఆకుకూరలు, సొరకాయ ఇవి వాడుతుండండి. క్యారెట్, బీట్రూట్లా? సరేనా? పిల్లకాయలు ఎంతమంది నీకు? చదువుకుంటున్నారా? పెళ్ళిళ్ళు అయిపోయి అందరూ నీకు ఆధార్ కార్డులు అందరూ ఉన్నాయా? రేషన్ కార్డు ఉందా? అన్నీ వస్తున్నాయి కదా, జాగ్రత్తగా చూసుకోండి. ఇదే దానికి కూడా అది మట్టి తోలు ఇచ్చి చేపిస్తానని చెప్పుకున్నాం. మేము కూడా మాట్లాడుతాం ఇక్కడ అధికారులతో, అక్కడ ఉండే నాయకులతో మాట్లాడి మీకు మట్టి తోలికి ఇచ్చి ఇల్లులు కూడా శాంక్షన్ చేయమని చెప్పి చేపిస్తామా? సరేనా? ఎంత పడుతుంది దీని మీదే రాసుకుంటారు. చూసారా మీరు ఎప్పుడైనా? ఇంట్లో ఇల్లు ఇంట్లో ఎవరున్నారా? మెమ్మలు లేరా? పాపా అయ్యా ఎట్టపోయి ఏం సంగతి? మందులు వేసుకుంటుండా? నిజంగా వేసుకుంటుండా? షుగర్ అంతా వేసుకుంటుండా? మొన్న రోజు హాస్పిటల్ ఇప్పించిన మందులు ఉండే అయిపోయినాయా? మళ్ళీ తెప్పించుకున్నా కదా. ఇక్కడ తెప్పించుకోకపోతే మేము కొడలూరు హాస్పిటల్ కాడ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది. ఓన్లీ ఆడ ఆటో ఎక్కితే పోయి తీసేసుకోవచ్చు. అర్థమైందా? వాడుతున్నా కదా మందులు, ఖచ్చితంగా వాడుకోవాలి నువ్వు. తర్వాత మనం ఒకసారి ఇదైపోయి మన అట్లాగా ఇదైపోతా ఉంటది. మందులు కరెక్ట్ గా వాడుకో. ఎవరుండ్రు ఇంట్లో?
ఊర్లో పాస్పోర్ట్ బాగుందయ్యా. అవునా? సరే ఈ కూరగాయలు తెచ్చున్నాను, ఈ ఇంట్లో ఇయ్యా. సరే. ఇంక ప్యాకెట్ కూడా ఇది ఇది మీ అమ్మోళ్ళకి ఇయ్యా. అందరూ ఒకటే కదా, 2 ప్యాకెట్లు వాడుకోండి. మందులు వాడుకోవాలి, నువ్వు వాడుతున్నావు కదా. సరే మీ ఇల్లు లేదా? ఇదేనా? ఇప్పుడు మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా, రేషన్ కార్డు ఉన్నాయా, బియ్యం తీసుకుంటున్నారా? పిల్లలు ఎంతమందివా? ఇద్దరు స్కూల్కి వెళ్తున్నారా, ఎడ్ చేస్తున్నారా? పెద్దలు అయిపోయింటారా? పిలిచావా? ఇల్లు మీద ఉందా? ఇంట్లో ఉన్నదా?